మిత్రులందరికీ నమస్కారం. అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు ఎడ్యుకేషన్ న్యూస్కి అందరికీ స్వాగతం. మనకి మొదటి అప్డేట్ వచ్చేసరికి ఈనాడు న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో ఫ్రంట్ పేజ్లో రావడం జరిగింది. 12న మెగా డిఎస్సి తుది జాబితా ఏంటంటూ మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేశారు. గైస్, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు. 15 తర్వాత సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేత అంటూ ఒక పాయింట్లో మెన్షన్ చేశారు. ఈనాడు అమరావతి మెగా డిఎస్సిలో ఉద్యోగాలు సాధించిన అభ్యర్థుల తుది జాబితాను ఈ నెల 12న విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తుంది. ఆల్రెడీ 13 జిల్లాలకు సంబంధించి డిఈఓ ఆఫీసుల్లో రీవెరిఫికేషన్ జరుగుతుంది. అంటే డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఒకసారి రీచెక్ చేసుకున్నారు. మెగా డిఎస్సిలో ఉద్యోగాలు సాధించిన అభ్యర్థుల తుది జాబితాను ఈ నెల 12న విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా అభ్యర్థులకు నియామక పత్రాలను అందచేయనున్నారు. విజయవాడలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. ముఖ్యమంత్రి సమయాన్ని అనుసరించి ఈ నెల 15 తర్వాత ఎప్పుడైనా నియామక పత్రాలు అందజేసే కార్యక్రమాన్ని నిర్వహించవచ్చు. డిఎస్సి మెరిట్ జాబితా ఇప్పటికే విడుదల కాగా సర్టిఫికెట్ల పరిశీలన మంగళవారంతో దాదాపుగా పూర్తి కానుంది. 3వ విడతలోని ధ్రువపత్రాల పరిశీలనలో సుమారుగా 30 మంది అభ్యర్థులు తిరస్కరణకు గురయ్యారు. వీరి స్థానంలో కొత్త వారిని ధ్రువపత్రాల పరిశీలనకు పిలవనున్నారంటూ కూడా మనకు ఒక పాయింట్లో మెన్షన్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిఎస్సి కన్వీనర్ గారు ఈ అంశం మీద కూడా స్పష్టత ఇవ్వాలి. అసలు 3వ విడత వెరిఫికేషన్కి సంబంధించి ఏ జిల్లాల్లో ఎంతమందిని వెరిఫికేషన్కి పిలిచారు, ఇప్పటివరకు ఎంతమందికి వెరిఫికేషన్ పూర్తయిందనే వివరాలపై ఇంకా స్పష్టత లేదు. 3వ విడత సర్టిఫికెట్ల వెరిఫికేషన్లో ఫెయిల్ అయిన వాళ్ళకి సంబంధించి వారి స్థానంలో కొత్త వారిని పిలిచి ప్రక్రియను పూర్తి చేస్తారంటూ కూడా మనకు ఒక పాయింట్లో మెన్షన్ చేశారు. తుది ఎంపిక జాబితాను 12న రూపొందించి వెబ్సైట్లో అధికారికంగా ఉంచాలని అధికారులు నిర్ణయించారు. ఇదే జాబితాను జిల్లాలకు పంపిస్తారు. మొత్తంగా 16,347 టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి కూటమి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయగా దీనికి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు పలు విడతలుగా కంప్యూటర్ ఆధారిత పరీక్షను నిర్వహించారు. రిజర్వేషన్ రోస్టర్ ప్రకారం ఒక్కో పోస్టుకు ఒక అభ్యర్థిని మాత్రమే ధ్రువపత్రాల పరిశీలనకు పిలిచారు. కొన్ని రిజర్వేషన్లకు సంబంధించిన పోస్టులకు అభ్యర్థులు లేకపోవడం, అంటే SC1 అనే కేటగిరీకి సంబంధించి రాయలసీమ సైడ్ లోకల్ క్యాండిడేట్స్ లేకపోవడం వల్ల SC1 కేటగిరీలో కొన్ని పోస్టులు అయితే మిగిలాయి. వాటిని క్యారీ ఫార్వర్డ్ చేసి నెక్స్ట్ నోటిఫికేషన్కి తీసుకువెళ్లడంలో తప్పులేదు, ఎందుకంటే వాటిని వర్టికల్గా చూపించుకున్నారు. అయితే హారిజంటల్గా కొన్ని పోస్టులు చూపించారు. స్పోర్ట్స్ కోటాకి సంబంధించి కానివ్వండి, దాంతోపాటుగా స్పోర్ట్స్ కోటాతో పాటుగా PWD కోటాకి సంబంధించి కానివ్వండి, ఎక్స్ సర్వీస్ మ్యాన్ కోటాకి సంబంధించి కానివ్వండి, వాటిని వర్టికల్గా చూపించకుండా కేవలం హారిజంటల్గానే చూపించి హారిజంటల్గా చూపించిన పోస్టుల్ని కూడా నెక్స్ట్ నోటిఫికేషన్కి క్యారీ ఫార్వర్డ్ చేయడం అనేది సరికాదు. అక్కడ మెరిట్ లిస్ట్లో క్యాండిడేట్ ఉంటే భర్తీ చేసుకున్న తప్పులేదు, కానీ అక్కడ వర్టికల్గా చూపించలేని స్పెషల్ కేటగిరీ పోస్టుల్ని నెక్స్ట్ నోటిఫికేషన్కి క్యారీ ఫార్వర్డ్ చేయడం అనేది చాలా దారుణం. స్పెషల్ కేటగిరీకి సంబంధించి మీరు మెరిట్ లిస్ట్లో క్యాండిడేట్ ఉంటే భర్తీ చేసుకోండి, తప్పులేదు. కానీ అక్కడ హారిజంటల్గా చూపించి ఆ పోస్టుల్ని నెక్స్ట్ నోటిఫికేషన్కి క్యారీ ఫార్వర్డ్ చేయడం అనేది అసలు మంచి పద్ధతి అయితే కాదు. ఇతరేతర కారణాలతో 700 పోస్టుల వరకు మిగిలిపోతాయని వాటిని నెక్స్ట్ నోటిఫికేషన్కి బదిలీ చేస్తామని, నెక్స్ట్ నోటిఫికేషన్లో భర్తీ చేస్తామని ఇక్కడ ఈనాడు న్యూస్ పేపర్లో ఆర్టికల్ అయితే పబ్లిష్ చేశారు. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి సాక్షి న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో రావడం జరిగింది. డిఎస్సి అభ్యర్థుల సర్టిఫికేట్ల పునఃపరిశీలన. డిఎస్సి 2025 మెరిట్ లిస్టులో ఉండి జిల్లా స్థాయిలో సర్టిఫికేట్ల పరిశీలన పూర్తి చేసిన విద్యాశాఖ అధికారులు కొత్త తరహా విధానానికి తెరదీశారు. గతంలో జిల్లా స్థాయిలో సర్టిఫికేట్ల పునఃపరిశీలన ప్రక్రియ అనంతరం స్థానికంగానే మెరిట్ లిస్టులు ఇచ్చి పోస్టింగ్లు ఇచ్చేవారు. ఈసారి అందుకు భిన్నంగా రెండవసారి రాష్ట్ర స్థాయిలో సర్టిఫికేట్ల పరిశీలన చేపట్టారు. డిఎస్సిలో అభ్యర్థుల మెరిట్, రిజర్వేషన్, రోస్టర్ అమలు, అన్ని సర్టిఫికేట్ల సక్రమంగా ఉన్నాయా లేదా అనే అంశాలపై సోమవారం పునఃపరిశీలన ప్రక్రియ ప్రారంభించినట్లు సమాచారం. ఇందుకోసం జిల్లాల నుంచి డిఈఓలు, ఆర్జేడీలను పిలిచారు. ఇప్పటికే డిఎస్సి నిర్వహణలో గందరగోళంగా మార్చేసిన ప్రభుత్వం ఈ కొత్త సాంప్రదాయాన్ని తెరపైకి తేవటం గమనార్హం అంటూ కూడా ఒక పాయింట్లో మెన్షన్ చేశారు. ఈ ప్రక్రియ మొత్తం 4-5 రోజుల పాటు కొనసాగుతుందని తెలిపారు. ఇది గైస్ దీనికి సంబంధించిన సమాచారం. ఆల్రెడీ సర్టిఫికేట్ల రీవెరిఫికేషన్ అయితే చేస్తున్న విషయం కూడా మనందరికీ తెలిసిందే. మొత్తం 13 జిల్లాలకు సంబంధించి ఆల్రెడీ వెరిఫై అయిన సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఒకసారి రీచెక్ చేసుకుని ఏదైనా డాక్యుమెంట్ మిస్ అయితే మీకు కాల్ వస్తుంది. ఓకే, వాళ్ళు ఏవైతే అడుగుతున్నారో వాటిని మీరు వాట్సాప్లో స్కాన్ చేసి లేదా వాట్సాప్లో ఫోటో తీసి సెండ్ చేసినా సరిపోతుంది. మనకి నెక్స్ట్ వచ్చేసరికి ఆగస్ట్ 20లోగా స్కూళ్ళకు కొత్త టీచర్లు చంద్రబాబు అంటూ దీనికి సంబంధించి మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేస్తున్నారు. ఇది గైస్ ఇప్పటి వరకు ఉన్న తాజా సమాచారం. మరింత అప్డేట్ ఇన్ఫర్మేషన్ అది ఎప్పటికప్పుడు మీకు మన ఛానల్ ద్వారా అందుతూనే ఉంటుంది.
ఇకపై భవిష్యత్తులో నిర్వహించే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి సంబంధించిన పరీక్షలు కూడా తెలంగాణ మాదిరిగా ఒకే జిల్లా ఒకే పేపర్లో కండక్ట్ చేయవలసిన అవసరం అయితే ఉంది. తెలంగాణలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి సంబంధించి 4 జిల్లాలకు కలిపి ఒకే పేపర్ పెట్టారు. ఒకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ అధికారులు ఆ విధానాలని పరిశీలన చేయవలసిన అవసరం అయితే ఉంది. తెలంగాణలో టెట్ని సహితం ఒకే జిల్లా ఒకే పేపర్లో కండక్ట్ చేయడం జరిగింది. డిఎస్సిని సహితం తెలంగాణలో ఒకే జిల్లా ఒకే పేపర్లో పరీక్షలు నిర్వహించి ఎటువంటి లక్కులు మ్యాజిక్లు లేకుండా సక్రమంగా నిర్వహించారు. అదే తరహాలో ఫ్యూచర్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అధికారులందరూ కూడా తెలంగాణ మాదిరిగా టెట్ని కూడా ఒకే జిల్లా ఒకే పేపర్లో నిర్వహించాలి. తెలంగాణ ఒకసారి పరిశీలించండి, 4 జిల్లాలకు కలిపి ఒకరోజు టెట్ పరీక్షలు కండక్ట్ చేశారు. అంటే ఒకే జిల్లా ఒకే పేపర్లో కండక్ట్ చేసినట్లు అవుతుంది. డిఎస్సిని కూడా ఒకే జిల్లా ఒకే పేపర్లో నిర్వహించారు. అదే తరహాలో మీరు రీసోర్సెస్ లేవు, వనరులు లేవు అని చెప్పి సమర్థించుకోకుండా ఒకే జిల్లా ఒకే పేపర్ పరీక్ష నిర్వహించడంపై నెక్స్ట్ నోటిఫికేషన్కి సంబంధించి ఖచ్చితంగా కసరత్తు చేయవలసిన అవసరం అయితే ఉంది. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు.